వెల్కమ్ టు ఐ న్యూస్. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారతదేశ భద్రతకు పెను సవాల్గా మారాయి. భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రధాన కారణంతోనే బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని హసీనాపై తిరుగుబాటు చేయడం జరగబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వద్దు వద్దంటున్నా వినకుండా రష్యాతో మంచి సంబంధాలు నిలుపుకోవాలనే భారత చర్యలకు వ్యతిరేకంగానే అమెరికా బంగ్లాను ఎగదోసిందనేది బహిరంగ రహస్యమే. భారత్ కు తూర్పు పడమరలో ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా అమెరికా పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ వచ్చిన షేక్ హసీనాను కాపాడే బాధ్యత తీసుకున్న భారత్ భవిష్యత్తులో దేశానికి ఎదురయ్యే ముప్పును కాచుకోవాల్సి వస్తుంది. తాజా సంఘటనలు మోడీ దౌత్య నీతికి పెద్ద సవాలుగా మారాయి. బంగ్లాదేశ్లో జరిగిన ప్రజా తిరుగుబాటు భారత్ వ్యతిరేక చర్యగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. బంగ్లాదేశ్ పౌరులను రెచ్చగొట్టడంతో పాటు ఆందోళనకారులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా అటు అమెరికా ఇటు పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషించాయని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు చైనా కూడా ఎప్పటి నుంచో భారత్ను దెబ్బతీయాలనే కసితో ఉంది. అంతా కలిసే కుట్ర చేశారా, ఎవరి పని వారు చేసుకుపోయారా అనే సంగతి కరెక్ట్గా తెలియదు, కానీ భారత వ్యతిరేక శక్తుల పని అని మాత్రం అర్థమవుతుంది. నిజానికి బంగ్లాదేశ్ పొరుగు దేశం మాత్రమే కాదు, భారత్ మిత్రదేశం కూడా. 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి భారత్ కారణమైంది. బంగ్లాదేశ్కు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా భారత్ అందించేది. అల్లం, ఉల్లిగడ్డ నుంచి మొదలుకుని ఆర్థిక, సైనిక సాయం వరకు అన్ని భారత్ చూసుకుంటుంది. అక్కడి ప్రజలు కూడా భారత్ పట్ల కృతజ్ఞతతోనే ఉంటూ వస్తున్నారు. అయితే కొంతకాలంగా బంగ్లాలో భారత వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. కొద్ది నెలల క్రితం ఏకంగా బాయ్కాట్ భారత్ ఉద్యమమే నడిచింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు పూర్తి మద్దతుదారు కాగా ప్రతిపక్షం మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంది. షేక్ హసీనా భారత్ చేతిలో పావుగా మారారని, భారత్ ఆడించినట్లు ఆడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర దేశమైనప్పటికీ బంగ్లా ఇంకా భారత్ చెప్పు చేతుల్లోనే ఉండడం అవమానకరమని బంగ్లాదేశీయులు కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. యూరోప్, అమెరికా ఖండాల్లోని దేశాల్లో ఉండే బంగ్లా ప్రవాసీయులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ మితిమీరిన జోక్యం చేసుకుంటుందని, గత ఎన్నికల్లో కూడా హసీనా భారత మద్దతుతోనే గెలిచారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. భారత్ జోక్యాన్ని నిరసిస్తూ భారత వస్తువులను వాడవద్దని పిలుపునిస్తూ ప్రవాసీయులే ఆ బాయ్కాట్ భారత్ ఉద్యమానికి నడుం బిగించారు. ముఖ్యంగా ప్యారిస్లో ఉన్న బంగ్లాదేశ్ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఉద్యమానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా దన్నుగా నిలిచింది. హసీనా భారత్ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారని, ఆ దేశ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుని బంగ్లాను దెబ్బతీస్తున్నారని బాయ్కాట్ ఉద్యమం ఆరోపిస్తుంది. బాయ్కాట్ ఉద్యమం కాస్త ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దారితీసింది. ఏకంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. ఇదంతా కేవలం ఆ దేశ పౌరుల వల్ల మాత్రమే కాలేదని, భారత్పై ఎప్పటి నుంచో కసిగా ఉన్న అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాల పాత్ర ఖచ్చితంగా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో ఉద్యమిస్తున్న వారికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్న ప్రవాస బంగ్లాదేశీయుల నుంచి నిధులు అందాయని చెబుతున్నారు. చైనా, పాకిస్తాన్ కూడా చెరో చేయి వేసినట్లు భావిస్తున్నారు. బంగ్లాదేశ్కు మొదటి నుంచి వెన్నదన్నుగా ఉండే భారత్ పట్ల ఆ దేశంలో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని, ఇదంతా ఖచ్చితంగా శత్రు దేశాల కుట్రేనని విదేశాంగ శాఖ అధికారులు అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడ్డారు. మొన్నటిదాకా జైల్లో ఉన్న ప్రతిపక్ష బీఎన్పీ నేత ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ పాకిస్తానీ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో కలిసి లండన్లో పన్నిన వ్యూహమని, దీనికి చైనా మద్దతు కూడా ఉందని బంగ్లాదేశ్ అధికారులు కొందరు చెబుతున్నారు. తారిక్ అన్వర్, ఐఎస్ఐ ప్రతినిధుల మధ్య సౌదీ అరేబియాలో పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. భారత వ్యతిరేక జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగమైన ఇస్లామీ ఛాత్రా శిబిర్ ఆందోళనకు ఆజ్యం పోసిందని, ఇందుకు అవసరమైన సొమ్మును పాకిస్తాన్లో ఉన్న చైనా సంస్థల నుంచి ఐసీఎస్కు అందిందని ఆరోపణలున్నాయి. భారత్కు అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలంగా ఉండే బీఎన్పీని అధికారంలోకి తెచ్చుకునేందుకు పాక్, ఐఎస్ఐ ఈ సాయం చేసిందని వాదన వినిపిస్తోంది. బంగ్లాదేశ్పై పట్టు కోసం అటు అమెరికా, ఇటు చైనా మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమ దేశాన్ని విడదీసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశారనే కోపం పాకిస్తాన్కు ఉండనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు కలిశాయంటున్నారు. బంగ్లాదేశ్లో 30 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ప్రధానులు షేక్ హసీనా, ఖలీదా జియాలు ఒకరు భారత్ అనుకూలురు కాగా
మరొకరు వ్యతిరేకి. హసీనాను గద్దె దింపడం ద్వారా బంగ్లాపై భారత్ పెత్తనాన్ని తొలగించి తమకు అనుకూలురైన వారితో ప్రభుత్వాన్ని నడపాలన్నది భారత్ వ్యతిరేక దేశాల ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా బంగ్లాదేశ్ ఘటనలకు కారణంగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల్లో రష్యా అమెరికా దూరింది. దీంతో ప్రపంచం 2 శిబిరాలుగా చీలిపోయింది. భారత్ ఎటూ తేల్చుకోక తటస్థంగా ఉంది. అయితే భారత్ మొదటి నుంచి రష్యాకు మద్దతుదారు కనుక ఆ దేశంతో జాగ్రత్తగానే ఉండాలని అమెరికా భావిస్తుంది. అందుకే భారత్ చుట్టుపక్కలే సమస్యలు సృష్టిస్తే ఆ దేశం ఆత్మరక్షణలో పడుతుందనేది అగ్రరాజ్యం వ్యూహంగా కనిపిస్తుంది. అమెరికాకు మిత్ర దేశమైన బ్రిటన్ కూడా హసీనాకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. తనపై తిరుగుబాటు జరగడంతో మొదట హసీనా బ్రిటన్ పోవాలని భావించారు. కానీ బ్రిటన్ అందుకు అభ్యంతరం చెప్పింది. దీంతో హసీనా భారత్ రావాల్సి వచ్చింది. తాజా పరిణామాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బంగ్లా పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బంగ్లా పరిణామాలు భారత్కు వ్యతిరేకంగా జరిగినట్లు భావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది.